హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మంచి వెడ్డింగ్ ఫోటో వీడియో ఎడిటింగ్ చూద్దాం. ఈ వీడియోను ఫుల్ సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అక్కడ చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను కావాల్సిన మెటీరియల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఎక్కువ లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. క్రియేట్ న్యూ మినిట్ ట్యాప్ చేయండి. 16:9 రేషియో తీసుకోండి. క్రియేట్ మినిట్ ట్యాప్ చేయండి. మీకైతే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చాను, తీసుకోండి. ఫ్యాన్ అండ్ జూమ్ అని ఉంటుంది ఇక్కడ, దాని మీద ట్యాప్ చేయండి. ఈక్వల్ టు సింబల్ మీద ట్యాప్ చేయండి. కొద్దిగా ఇట్లా అడ్జస్ట్ చేయండి. పిఎన్జీని 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. కపుల్ ఫోటోలు తీసుకోండి. ఈ ఫోటోను మన స్టేటస్ అంతవరకు డ్రాగ్ చేసుకోండి. ఇటు సైడ్లో ఉంచండి. ఈ క్రాప్లోకి వెళ్ళి మాస్క్ ఎనేబుల్ చేయండి. కొద్దిగా కింద క్రాప్ చేసేయండి. ఫెదర్ మొత్తం పెంచేయండి. ఇక్కడ కిందికి వెళ్తే మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. కొద్దిగా ఫోటోని ఇట్లా పెద్ద చేసి ఇటు సైడ్ ఉంచేయండి. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. దాన్ని కూడా ఈ ఫోటోని మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. కిందికి వెళ్తే మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ క్రాప్లోకి వెళ్ళండి. కింద కొద్దిగా క్రాప్ చేసేయండి. మాస్క్ ఎనేబుల్ చేసి ఫెదర్ మొత్తం పెంచేయండి. మళ్ళీ ఇలాగే ఈ ఫోటోని కూడా కొద్దిగా పెద్ద చేయండి. ఇట్స్ వైపు ఉంచండి. మంచిగా చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. ఈ ఫోటోని కూడా స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసేయండి. మ్యాజిక్ రిమూవర్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేయండి. క్రాప్లోకి వెళ్ళండి. మాస్క్ ఎనేబుల్ చేయండి. ఫెదర్ మొత్తం పెంచేసేయండి. కొద్దిగా చిన్న చేసి ఇటు సెంటర్లో ఉంచండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. మీకైతే ఈ లీఫ్ పిఎన్జీ ఇస్తాను ఒకటి, అది తీసుకోండి. మన స్టేటస్ ఉన్నంత వరకు దీన్ని డ్రాగ్ చేసుకోండి. దీన్ని ఇటు సైడ్ ఉంచేయండి. కొద్దిగా చిన్న చేసి ఇటు సైడ్ ఉంచేయండి. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి. డూప్లికేట్ చేయండి. దాన్ని ఇటు సైడ్ తీసుకురండి. ట్రాన్స్ఫార్మ్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. కిందికి వెళ్తే ఫ్లిప్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఫ్లిప్ అయిపోతుంది. దీన్ని ఇటు సైడ్ ఉంచేయండి. మరి రెడ్ లైన్ ముందు లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. కింద ఫ్లవర్ గ్రాస్ పిఎన్జీ ఉంటుంది ఒకటి, అది తీసుకోండి. దీన్ని కొద్దిగా ఇట్లా పెద్దగా చేయండి. ఇలా కింద వైపు ఉంచేయండి. మీ పిఎన్జీని మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఒకటి బర్డ్స్ పిఎన్జీ ఇస్తాను, అది తీసుకోండి. ఈ పిఎన్జీని స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసేయండి. దీన్ని ఇటు చివరిలో ఉంచేయండి. కొద్దిగా క్రాస్ చేసి ఇటు చివరి నుంచి కొద్దిగా ఇట్లా జరపండి. దీన్ని ఇక్కడ రౌండ్గా చిన్న ప్లస్ సింబల్ ఉంది కదా, కీ సింబల్, దీని మీద ట్యాప్ చేయండి. దీన్ని ఇక్కడి వరకు ఉంచండి. కొద్దిగా ఎండింగ్ అయిపోతుందని ఉంచేసేయండి. దీన్ని ఇట్లా చివరికి అని కొద్దిగా చిన్నగా చేసి ఇక్కడ ఇలా పైన వదిలేసేయండి. ఓకే, కొద్దిగా మళ్ళీ వీడియో మధ్యలో ఉంచండి. ఇట్లా ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. ఈ రెడ్ లైన్ ఈ వీడియో మధ్య నుంచి లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొకటి కూడా పిఎన్జీ ఇస్తాను, అది తీసుకోండి. దీన్ని కూడా ఇట్స్ వైపు ఉంచండి. మళ్ళీ అదే కీ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇటు చివరికి తీసుకురండి ఈ రెడ్ లైన్. ఇప్పుడు ఈ పిఎన్జీని ఇక్కడ దాకా తీసుకొచ్చి కొద్దిగా చిన్న చేసి ఇటు చివరిని వదిలేసేయండి. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. రెడ్ లైన్ ముందు లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇది ఒక పార్టికల్ వీడియో ఇస్తాను, అది తీసుకోండి. బ్లూ స్క్రీన్ది. ఈ బ్లూ స్క్రీన్లోకి వెళ్ళండి. పక్కన వైట్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్రోమాకి అని ఉంటుంది, దీంట్లోకి వచ్చి ఎనేబుల్ చేయండి. కీ కలర్లోకి వెళ్ళి కింది ఆప్షన్ ఎంచుకోండి. మళ్ళీ బ్లూ కలర్ ఫుల్గా ఉంచి 2 తగ్గించేసేయండి. ఈ కీస్ కొద్దిగా అడ్జస్ట్ చేయండి, మనకు బాగా కనిపించేలా. బ్యాక్ వచ్చేసేయండి.
ఇక్కడ మిక్సర్లోకి వెళ్ళండి, స్పీకర్ సింబల్ మీద ట్యాప్ చేయండి, మ్యూట్ అయిపోతుంది. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక లిరికల్ వీడియో ఇస్తాను, తీసుకోండి. అది కొద్దిగా ఇట్లా వీడియో జరపండి. ఈ లిరికల్ వీడియోని కొద్దిగా చిన్న చేయండి. ఇక్కడ పైన ఉంచేయండి. ఇది ఇక్కడ కిందికి వెళ్తే బ్లెండింగ్ అని ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళండి, స్క్రీన్ చేసేయండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి రండి, కాంట్రాస్ట్ పెంచండి, సాచురేషన్ పెంచండి కొద్దిగా. ఇక్కడ గామా అని ఉంటుంది, అది ఒక 30% పెంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోను ఒకసారి ఎలా వచ్చిందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే లిరికల్ వీడియో మీద ట్యాప్ చేసి రెడ్ లైన్ లిరికల్ వీడియో ఎండింగ్ తీసుకురండి. పైకని పైన బ్యాక్గ్రౌండ్ పేజ్ మీద ట్యాప్ చేయండి, కత్తెర సింబల్ మీద ట్యాప్ చేయండి, ట్రిమ్ టు రైట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేద్దాం. పైన షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి, సేవ్ యాజ్ వీడియో మీద ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.